ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేయనని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. బీజేపీ తనకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదని, గోషామహల్ ప్రజలే తనను గెలిపించారన్నారు. రాజాసింగ్ పదవుల కోసం ఆశించే వ్యక్తి కాదన్నారు. కిషన్ రెడ్డి రాజీనామా చేస్తేనే తాను కూడా రాజీనామా చేస్తానన్నారు. నూతన రాష్ట్ర కమిటీ రామచంద్రరావు కమిటీనా లేక కిషన్ రెడ్డి కమిటీనా అని ప్రశ్నించారు. ఈ కొత్త కమిటీతో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుందా చెప్పాలన్నారు. ఈ కమిటీతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పార్టీని పూర్తిస్థాయిలో దివాళా అంచున చేరవేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా బీజేపీ కార్యకర్తలు గొంతుగా ఇవ్వాలని నేను మాట్లాడుతున్నాను. ఏ రోజు నేను రాజీనామా ఇచ్చినాను ఆ రోజు కూడా చెప్పినా, నేను మా బీజేపీ కార్యకర్త గొంతుగా నేను మాట్లాడతా. బీజేపీలో ఉండని ఉండకపోని కిషన్ రెడ్డి గారు నా రాజీనామా ఇవ్వాలి, నేను కూడా రాజీనామా ఇచ్చేస్తా. మళ్ళీ ఒకసారి ఎలక్షన్కి వెళ్దాం. మీరు కూడా అక్కడ పార్లమెంట్ సభ్యుడుగా కొట్లాడండి, నేను కూడా ఇండిపెండెంట్గా అక్కడ కొట్లాడతా. మీరు కూడా ఇక్కడ ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే కూడా కొట్లాడండి. ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారో చూసుకుందాం. రామచంద్రరావు గారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క పార్లమెంట్ సభ్యుడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. పార్టీ డెవలప్ చేసుకుంటారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు వెనక నుంచి గుంజే కార్యక్రమం చేస్తారు.